బ్రేక్ న్యూస్. తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. పాప వినాశనం రోడ్డులోని పర్వత మండపం సమీపంలో గజరాజులు అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఏనుగులు పెద్ద సంఖ్యలో చెట్లను విరిచివేస్తూ మొక్కలను తొక్కుతూ ముందుకు సాగడంతో అరణ్యం అస్తవ్యస్తమైంది. ఏనుగుల రాకతో ఆ మార్గంలో ప్రయాణించే భక్తులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఏనుగులను సురక్షితంగా అడవిలోకి తరిమికొట్టారు. ఆపరేషన్ సమయంలో భద్రతా దృష్ట్యా పాప వినాశనం రోడ్డులో వాహనాల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే తిరుమల ఏనుగుల సహజ సంచార మార్గం కావడంతో ఇవి అప్పుడప్పుడు జనారణ్యంలోకి వస్తూ ఉంటాయని వారు వివరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కల్లూరు చిత్తూరు హైవే దాడిన ఈ గజరాజు ప్రస్తుతం పుల్లవాండ్లపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పుల్లవాండ్లపల్లి, పెరసానిపల్లి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు రాత్రి వేళల్లో పొలాల వద్ద బస చేయవద్దని సూచించారు. ఏనుగు జాడ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. ఇటు పాప వినాశం రోడ్డులోని పర్వత మండపం సమీపంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఇటు అక్కడ ఉన్న అటవీ ప్రాంతాల్లో చెట్లన్నింటినీ కూడా వాటిపై వెళ్తూ వాటన్నిటినీ విరిచేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగులను అడవి లోపలికి పంపించారు. అక్కడ ఉన్న భక్తులు అలాగే అక్కడ ఉన్న పాదాచారులంతా ఒక్కసారిగా ఏనుగులు రావడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇటు వెంటనే అక్కడ అటవీ శాఖ అధికారులు చేరుకొని ఇటు భక్తులు ఎవరైతే అక్కడికి వెళ్తూ ఉంటారో వాహనదారులు అందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొక్కలను తొక్కుతూ ముందుకు సాగడంతో అక్కడ ఉన్న అటవీ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. ఇటు మొత్తానికి ఏనుగుల సంచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, గుంపు గత రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు విచ్చలవిడిగా విహారం చేశాయి. ఏదైతే పార్వతి మండపం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించడానికి ప్రయత్నించడంతో పాటు అటు ఆ ప్రాంతంలో ఉన్న అటవీ మొక్కలతో పాటు అక్కడ ఏదైతే స్వామివారి సేవల కోసం ప్రత్యేకంగా నాటిన ఒక అటవీ వనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. మొత్తం మీద సుమారు 4 నుంచి 5 గంటల పాటు ఆ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరించడంతో ఆ ప్రాంతం అంతా ఏదైతే ఏనుగులు తొక్కివేత వల్ల అత్యంత దారుణంగా మారిపోయిన పరిస్థితి. ముఖ్యంగా మొక్కలు పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి. మరోవైపు ఈ ఏదైతే ఏనుగుల గుంపు సంచరిస్తుందన్న సమాచారం తెలియడంతో అటువైపు పాప వినాశనం వైపు వెళ్లే భక్తులను కూడా అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ ఫారెస్ట్ శాఖ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు కూడా పూర్తిగా ఆపివేశారు. పూర్తిగా ఏనుగులు ఆ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తరలిపోయాయని నిర్ధారించుకున్న తర్వాతనే పాప వినాశనంతో పాటు ఇతర ప్రాంతాలకు భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి. మొత్తం మీద గతంలో అంటే గత 6 నెలల క్రితం ఒకసారి ఇదే విధంగా ఏనుగుల గుంపు పాప వినాశం రోడ్లోని పార్వతి మండపం వరకు వచ్చాయి. అక్కడైతే ఆ రోజు ఏమాత్రం నష్టం చేకూర్చకుండా వచ్చిన దారినే వెళ్లిపోయినాయి. కానీ నిన్న రాత్రి ఈ రోజు తెల్లవారుజామున వచ్చిన ఏనుగుల గుంపు సైర్వే విహారం చేస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీగంధానికి సంబంధించిన అటవీ వనం ఆ ప్రాంతంలో అటవీ శాఖ ఏదైతే టీటీడీ ఫారెస్ట్ శాఖ స్వామివారి కైంకర్యాల కోసం అక్కడ మొక్కలను నాటింది. ఆ మొక్కలను కూడా సుమారు సగం వరకు విరిచివేశాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద పెద్ద నష్టాన్ని కలిగించాయి. మరోవైపు ఏదైతే ఇటు తిరుమలతో పాటు పాకాల సమీపంలోనే పలు గ్రామాల్లో ఒంటరి ఏనుగు గత తెల్లవారుజామున సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అటవీ ఏనుగును లోతట్టు ప్రాంతాలకు తరలించడానికి అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి అధికారులు ఫారెస్ట్ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గ్రామీణులకు పూర్తి స్థాయిలో అటు వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాన్ని పంపించి బయటికి ఎవరు రావద్దంటూ తెల్లవారుజామునే వారు చెప్పడం జరిగింది. దీంతో కొంత ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇటు
తిరుపతి జిల్లాలో 2 చోట్ల ఏనుగుల గుంపు హల్చల్ చేశాయని చెప్పవచ్చు. ఓవైపు ఇటు తిరుమల పార్వేటి మండపం వద్ద, అదేవిధంగా తిరుపతి జిల్లా పాకాల చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో కూడా ఒంటరి ఏనుగు సర వ్యవహారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓవైపు ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా త్వరలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ, ట్రెంచింగ్ కొట్టినప్పటికీ ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. అయితే తిరుమలలో జరిగిన దానికి టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే అధికారులతో సమావేశమై ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది, ఏనుగులు ఏ ప్రాంతం నుంచి వచ్చాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకుని సమగ్రంగా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.